రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క దివ్యనామములో మీకెల్లరకు శుభములు తెలియచేయుచున్నాం. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. ప్రవక్త యెషయా గ్రంథము 53వ అధ్యాయము 7వ వచనము చదువుకుందాం. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రెపిల్లయు బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా ఉండినట్లు అతడు నోరు తెరవలేదు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ఘనమైన మా ప్రభువా, పరిశుద్ధుడైన దేవా, నీ పాదాలకు వేవేల స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము నాయన. ఈ సమయం ముందు ప్రభువా, చదవబడినటువంటి లేఖన భాగాన్ని ధ్యానం చేయబోతున్నాం. మనుషుడు విత్తుతుండగా కొన్ని విత్తనములు మంచి నేలను పడి ఏ రీతిగా ప్రతిఫలించాయో, అట్లాగే నీ వాక్యం అనే విత్తనాలు నీ బిడ్డల హృదయాల్లో నాయనా తండ్రి నూరంతలుగా ఫలింపచేయమని ప్రార్థన చేసుకున్నాం. ప్రతి హృదయం అనే నేల అనుకూలముగా వాక్యము ఆ రీతిగా వారి హృదయాలలో ఫలించినట్లుగా సహాయం చేసి నన్ను నీ వాక్యం ద్వారా నడిపించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రాలు కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క దివ్యనామములో దేవుని యొక్క వాక్యమును ధ్యానము చేయ నిమిత్తమై మీ అందరికీ ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాం. మీరందరూ బాగున్నారా? ఎలా ఉన్నారు? మీరు, మీ కుటుంబాలు, ప్రతి దినచర్యలు దేవదేవునికి సమీపముగా, ఆయన వాక్యానికి సమీపముగా ప్రార్థనలో మీరందరూ మీ కుటుంబాలు ఎదుగుతున్నారని నేను విశ్వసిస్తున్నాను. నా అనుదిన ప్రార్థనలో మిమ్మల్ని గురించి దేవునికి మనవి చేస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యము ఒక ఆహారము లాంటిది. అనుదినం మన శరీర సంబంధమైన ఆహారాన్ని ఏ రీతిగా మనం భుజిస్తామో, వాక్యాహారం మన జీవితాలకు కూడా అంతే అవసరమైనది. ఆ వాక్యాహారం మనలను బలపరుస్తుంది, శక్తితో నింపుతుంది. మనం ఏమి చేయాలో, ఏ రీతిగా నడుచుకోవాలో ఆ వాక్యం మనకు ఒక సహకారిగా ఉంటుంది. కాబట్టి మనం దేవుని యొక్క ప్రజలుగా మనం జీవించుటకు, ఆయన సన్నిధిని మనం పాల్గొని ఆయన పాదాల దగ్గర చేరి ఉండుటకు దేవుడు తన కృపను మనకెంతో అనుగ్రహిస్తూ ఉన్నాడు. ప్రతిరోజు మనలను తన రెక్కల చాటున భద్రపరిచి కాపాడుతూ సంరక్షిస్తున్నాడు. ఆయురారోగ్యాలతో వర్ధిల్ల చేస్తున్నాడు. శాంతి సమాధానములతో మన కుటుంబాలను ఆయన నడిపిస్తూ ఉన్నాడు. యెహోవా తమకు దేవుడిగా గల జనులు ధన్యులు అన్నటువంటి వాక్య ప్రకారముగా అట్టి ధన్యతను ప్రతి ఒక్కరికి దేవుడు అనుగ్రహించి ఉన్నాడని నేను విశ్వసిస్తున్నాను. చదవబడినటువంటి వాక్య భాగాన్ని జ్ఞాపకం చేసుకుంటే యెషయా ప్రవక్త 53వ అధ్యాయంలో మనం 7వ వచనంలో మనం చదువుకొని ఉన్నాం. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. ఈ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గురించి యెషయా ప్రవక్త తన యొక్క మాటల్లో తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన బాధలు, ఆయన పడినటువంటి వేదనలు, ఆయన శ్రమలు, శోధనలు, ఆయన మరణమును గురించి తెలియజేసుకుంటున్నాడు. ఆయన మానవ జీవితం కోసం ఈ లోకంలో అవతరించి మానవుని కోసం ఆయన చేసినటువంటి గొప్ప త్యాగమును, తనను శత్రువులు ఎంత హింసిస్తున్నా, వేధిస్తున్నా మరి ఆయన ఏ విధంగానూ కూడా ఒక్క మాట కూడా పలకకుండా, నోరు తెరవకుండా ఉన్నటువంటి సందర్భాన్ని మనందరం కూడా గమనించాలి. ఈ విశ్వానికి సృష్టికర్త అయిన దేవాతి దేవుడు, భూమియు దాని సంపూర్ణతయు, లోకము దాని నివాసులు యెహోవాయే
అని సెలవిచ్చినటువంటి దేవాతి దేవుడు నోరు తెరవకుండా ఆయన మౌనంగా ఉన్నాడు. ఈనాటి కాలంలో మానవ జీవితాల్లో మనం ఆలోచన చేస్తూ ఉంటే బాగా ఎక్కువగా మాట్లాడేటువంటి వాళ్ళు, నోరు తెరిచి మాట్లాడే వాళ్ళే ఈ సమాజంలో మంచి వ్యక్తులుగా, గొప్ప వ్యక్తులుగా రాణించగలుగుతారు అనేటువంటి నానుడి ఉంది. ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉన్నటువంటి వాళ్ళు దీనత్వానికి, సాత్వికానికి సూచన అన్నటువంటి అలాంటి విషయాలను మానవ జీవితానికి మౌనంగా ఉండేటువంటి వారికి అన్వయిస్తూ ఉంటారు. నిజమే, యేసుక్రీస్తు వారు ఇదిగో నేను సాత్వికుడను, దీన మనసు కలిగినటువంటి వాడును అని ఆయన సెలవిచ్చాడు. కాబట్టి ఆయన మన కోసం అవతరించినటువంటి దేవాతి దేవుడు మన కోసం ఈ లోకంలోకి వచ్చి తాను చేయవలసిందంతా కూడా ఆయన చేస్తూ తండ్రి యొక్క చిత్తానికి తాను ఆ రీతిగా లోబడి ఆయన మన నిమిత్తమై మరి దౌర్జన్యము నొందిన బాధింపబడినప్పటికీ కూడా నోరు తెరవకుండా ఉన్నటువంటి సందర్భాన్ని మనందరం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరైనా వివాదాలతో ఉంటే లేకపోతే పోట్లాడుకుంటూ ఉంటే అవతల వ్యక్తి ఒకటి చదివే లోపు యువతల వ్యక్తి 10 చదవాలి అన్నటువంటి విధానముతో ఉంటారు. కానీ యేసు ప్రభు వారు అలా తాను ఏ నేరము చేయలేకపోయినా, ఏ పాపము చేయలేకపోయినా, ఆయనలో ఏ దుష్టత్వము లేదు, కానీ దోషి అనే ముద్రను ఆయన అనుభవిస్తూ పాప యొక్క స్థానంలో ఆయన నిలువబడినటువంటి సమయాన్ని మనందరం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. నీ నిమిత్తమై, నా నిమిత్తమై ఆయన బాధలు, శ్రమలు, శోధనలు వాటిని భరించుతూ ఆయన ముందుకు సాగి వెళుతున్న విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి ఆయన నోరు తెరవలేదు అన్నటువంటి విషయం మనం గమనిద్దాం. కాబట్టి ఆయన మౌనంగా ఉండటం అనేటువంటిది మనం చూస్తూ ఉంటే మౌనం అంగీకారానికి ఒకవేళ సూచనేమో అని మానవ జీవితం అనుకుంటా ఉంటాం. కానే కాదు. ఆయన మన కొరకు మౌనాన్ని భరించి మాట్లాడక తాను ఆ రీతిగా మన కోసం ఏమీ మాట్లాడకుండా ఆ శిక్షను తన భుజాల మీద వేసుకొని మోయుటకు ఆయన సిద్ధపడిన విషయాన్ని మనందరం కూడా జ్ఞాపకం చేసుకుందాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన మౌనముగా ఉన్నటువంటి విషయాన్ని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తాం. దౌర్జన్యం నొందాడు, బాధింపబడ్డాడు, అయినా నోరు తెరవలేదు. మరి వదకు తేబడు గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా ఉండినట్లు ఆయన నోరు తెరవలేదు. బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె మౌనముగా ఉంటుంది. ఆ కసాయి వాని యొక్క కుతుకులకు తాను బలి కాబోతున్నాను అనేటువంటి సత్యాన్ని కూడా ఎరిగి అలాగా మౌనాన్ని దాల్చటం అనేటువంటిది మరి మనం చూస్తూ ఉన్నాం. మరి నాడు అబ్రహాము తన కుమారుణ్ణి దేవునికి బలివ్వటానికి తన భుజం మీద వేసుకొని మోరి అనేటువంటి పర్వతం మీదకి సాగిపోతున్నప్పుడు ఏమీ మాట్లాడకుండా ఇసాకు తండ్రి భుజం మీద ఉండి మౌనంగా ఉన్నాడు. నిప్పును కత్తి ఉన్నవి కానీ దహన బలికి గొర్రెపిల్ల ఏది నాన్నా అని అడిగినప్పుడు దేవుడే చూసుకోను అనేటువంటి గొప్ప వాక్కును కుమారుడైన ఇస్సాకు తెలియచేయడం జరిగింది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడే చూసుకుంటాడు. అందుకనే ఇస్సాకు బలి అర్పణకు మారుగా అక్కడ పొట్టేలు ఏర్పాటు చేయబడింది. ఆ పొట్టేలు అర్పించబడిన తర్వాత ఆ స్థలమునకు యెహోవా ఈరే అని పేరు పెట్టబడింది. అంటే యెహోవాయే చూచుకొనును. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, తండ్రి యొక్క చిత్తము యేసుక్రీస్తు వారు మరణము పొందటం, ఆయన మరణమును అనుభవించటం, బాధలు,
పడటం, ఆయన నోరు తెరవక ఉండటం అనేటువంటిది తండ్రి యొక్క చిత్తమునకు అంగీకారముగా మనందరం కూడా గమనించాలి. తమ బిడ్డలను తల్లిదండ్రులు పిల్లలు ఎవరైనా ఏదైనా ఒక మాట అంటే, నువ్వు మాట్లాడలేకపోయావా, ఇంకో మాట చదవలేకపోయా, 4 మాటలు, ఒక దెబ్బ వేస్తే ఇంకొక 2 దెబ్బలు వేయలేకపోయావా అని పిల్లల్ని సదమాయిస్తూ ఉంటారు. కానీ యేసుక్రీస్తు వారి యొక్క జీవితం అలాంటిది కాదు. తను తాను తగ్గించుకున్నాడు ఆయన. సిలువ మరణము పొందినంతగా విధేయత చూపినటువంటి యేసు ప్రభు వారిని మన జీవితాల్లో జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియ దేవుని బిడ్డ, ఆయన నా స్థానంలో నిలిచి ఉన్నాడనే సత్యాన్ని మనం మరువరాదు. ఆయన ఈ లోకంలోనికి వచ్చింది పాపి యొక్క స్థానంలో నిలబడటానికి. తన హృదయం విశాలపరుచుకొని ప్రతి పాపికి అందులో స్థానాన్ని కల్పించుకుంటూ పాపిని ఆ రీతిగా పునీతునిగా చేయటానికి, ప్రక్షాళన చేయటానికి ఆయన గొప్ప దేవుడై ఉన్నాడు. తాను భూలోకంలో జీవించినటువంటి దినాలలో మరి అనేక మందికి సువార్త ప్రకటించడానికి ఆయన అడుగులు ముందుకు వేసిన సందర్భాన్ని, దేవుని యొక్క రాజ్యాన్ని గురించి ఆయన ప్రకటించిన సందర్భాన్ని మనందరం కూడా జ్ఞాపకం చేసుకుంటాం. ఆయన కన్నులెత్తి చూస్తే పాపము దహించుకుపోయింది. పాపాత్ములు సైతము కరుణ కొరకు ఆ రీతిగా చేతులు జాగితే ఆ కరుణ కటాక్షములు నిండారుగా ఆయన కొమ్మరించాడు. దేవునికి ఆయనకు మొరపెట్టుకునే ప్రతి ఒక్కరి ఎడల ఆయన జవాబిచ్చు దేవుడిగా ఉన్నాడు. ప్రతి ఒక్కరికి తాను సిద్ధపరిచినటువంటి ఆ దైవరాజ్యములో వారసత్వాన్ని కలిగించడానికి ఆయన గొప్పవాడై ఉన్నాడనే సత్యాన్ని మనందరం కూడా జ్ఞాపకం చేసుకున్నాం. కాబట్టి వదకు తేబడిన గొర్రె పిల్లలాగా ఆ గొర్రె ఏ రీతిగా బొచ్చు కత్తిరించు అని ఎదుట మౌనంగా ఉంటుందో, అట్లాగే యేసు ప్రభువారు ఆయన నోరు తెరవకుండా ఆయన మౌనంగా ఉన్నాడు. అనేక మంది ఆయనకు తీర్పు తీర్చారు. మరి ప్రధాన యాజకుల ఎదుట, అన్నా కైప ఎదుట, పిలాతు ఎదుట ఆ రీతిగా ఆయనను తిప్పుతూ మరి ఒక పశువులాగా ఆయనను శత్రువులు చూసినటువంటి సందర్భాన్ని మనందరం జ్ఞాపకం చేసుకున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన నోరు తెరవక ఉన్నాడు. కాబట్టి మన కోసం తను తాను అర్పించుకోవటానికి సిలువ మీద ఒక పశువుగా బలిదానం కాపాడటానికి ఆయన నోరు తెరవలేదు. పేతురు భక్తుడు తన యొక్క మొదటి పత్రికలో 23వ వచనంలో చూస్తున్నట్లయితే, 2వ అధ్యాయం 23వ వచనం చూసినట్లయితే, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకొనెను. అనేక మంది ఆయనను దూషించారు, హేళన చేశారు, పిడిగుద్దులు గుద్దారు. కందినటువంటి ఆయన శరీరం, తల మీద ముళ్ళ కిరీటం, మరి ఆయనను ఎంతగానో దూషించినటువంటి సందర్భం మనం జ్ఞాపకం చేసుకోవాలి. తిరిగి వారిని ఒక్క మాట అయినా కూడా అననటువంటి యేసుక్రీస్తు వారి యొక్క సాత్వికం, ఆయనలో ఉన్నటువంటి దీనత్వాన్ని బట్టి మనందరం కూడా జ్ఞాపకం చేసుకుందాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మన కోసం ఆయన నోరు తెరవక ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని మనందరం కూడా జ్ఞాపకం చేసుకుంటూ, మరి ఈ సిలువ శ్రమల కాల దినాలలో మనందరం కూడా ఆయన సిలువ వైపు చూస్తూ ఆయన మన కొరకు చేసినటువంటి త్యాగాన్ని మనం మన హృదయాలలో తలపోసుకుందాం. ఆయన ఆ రీతిగా తాను శ్రమపడుతున్నటువంటి సందర్భంలో ఆయన సిలువనెత్తుకొని సాగిపోయేటువంటి సమయంలో ఎవరు కూడా ఆయన వెంట నిలబడలేదు. అందరూ కూడా ఎటువాళ్ళు అటు పారిపోయినటువంటి సందర్భాన్ని మనందరం కూడా జ్ఞాపకం చేసుకుందాం. కాబట్టి మానవ జీవితం కోసం ఆయన నోరు తెరవకుండా ఆయన ఉన్నాడు. మన కోసం, మనల్ని విమోచించడం కోసం, మనల్ని రక్షించుకోవడం కోసం, మన పాపాలను క్షమించడం కోసం ఆయన దూషించారు, కానీ దూషించలేదు.
మరి వదకుడు తేబడు గొర్రెలాగా ఆయన మౌనాన్ని దాల్చినట్లుగా మనందరం కూడా జ్ఞాపకం చేసుకొని మన జీవితాల్లో కూడా మనం ఆ రీతిగా దేవుని పట్ల వినయ విధేయతలు ఆ మౌనాన్ని మనందరం కూడా అలవరుచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆయనలో ఉన్న ఆ సాత్వికం ఆ దీన మనస్సును మనం పొందేటువంటి వారుగా మనం సిద్ధపడినట్లయితే మనము దేవుని ప్రజలుగా మనం జీవించగలుగుతాం. ఆయన నిత్యరాజ్యంలో మనం ప్రవేశాన్ని దేవుడు మనకు అనుగ్రహించగలడని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. అటు కృప దేవుడు మీ అందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ఘనమైన మా ప్రభువా, పరిశుద్ధుడు అయిన దేవానికి స్తోత్రాలు. ఇంతవరకు ప్రభువా ఈ వాక్యం ద్వారా అనేకమైన విషయాలు మాకు బోధించినందుకే నీకు వందనాలు. వదకు తేబడు గొర్రె బొచ్చు కత్తిరించి వాని ఎదుట మౌనంగా ఏ రీతిగా ఉందో అలాగే ప్రభువా నీవు నోరు తెరవకుండా సర్వ మానవాళి నిమిత్తమై తండ్రి చిత్తానికి లోబడి నీవు సమస్తమును భరించినటువంటి దేవుడిగా మేము జ్ఞాపకం చేసుకున్నాం. ఈ వాక్యమైన ప్రతి హృదయాన్ని బలపరిచినందుకై నీకు వందనాలు ప్రభువా. విన్న వాక్యం ద్వారా ప్రతి ఒక్క హృదయం మీకు సమర్పించే రీతిగా మీ అడుగుల్లో అడుగు వేస్తూ నాయన మీ జీవితాన్ని మాదిరికరమైన జీవితాన్ని ఆదర్శముగా తీసుకోవటానికి సహాయం చేయమని మేము మనం చేస్తున్నాం. ప్రతి ఒక్కరికి కూడా ప్రభువా నీవు అయా తండ్రి ఆ రక్షణ ఆ మారు మనసును ప్రభు అనుగ్రహించే దేవుడిగా మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. ఈ వాక్యం ఉన్న ప్రతి హృదయాన్ని నీవు బలపరిచినందుకే నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. రాబో కాలవంతులు నీ కృపాహస్తాన్ని ప్రతి ఒక్కరికి తోడుగా ఉంచి నడిపించమని ఈ దినదేవునితో బిడ్డలను దీవించి ఆశీర్వించి ఫలింప చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ అనే సహవాసం సకల ఆశీర్వాదాలు దీవెనలు సదాకాలం మీకును మీ కుటుంబాలకు ఈ వాక్యమైనటువంటి ప్రతి ఒక్క బిడ్డకు తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్.